మంత్రి మున్సబ్ మాండవ్య ప్రకారం భారతదేశం 2025 చివరి నాటికి యూరియా అంటే వరి పంటలకి యూరియా దిగుమతిని నిలిపివేస్తుందని చెప్పారు. దేశీయ తయారీపై భారీ ఒత్తిడి, సరఫరా మరియు డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతూనే ఆయన నిర్ధారించారు. 2025 నాటికి యూరియా దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశ ఉత్పత్తిలో పెరుగుదలతో సరఫరా మరియు డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రసాయన ఎరువులు వినియోగానికి ప్రోత్సహిస్తే నాన్ లిక్విడ్ యూరియా మరియు నాన్ లిక్విడ్ అమోనియా ఫాస్ఫేట్ DAP వంటి ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ ఎరువులు వాడేలా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు UTలు ప్రోత్సహించే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం PM ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్, అవేర్నెస్, న్యూట్రిషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మదర్ ఎర్త్ PREM పథకాన్ని ప్రారంభించింది.